ముందుగా రఫీ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి మళ్ళీ అమరావతి పరుగులు పెట్టబోతోంది 3 నెలల తర్వాత అని చంద్రబాబు నాయుడు గారు చేసిన మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? మీరే చెప్పారు మొత్తం. సార్ నమస్తే మీకు, అలాగే హనుమంత్ రెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే ఈహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. మీరే ఇంట్రడక్షన్ లో చెప్పారు 3 నెలల తర్వాత అమరావతి పరుగులు పెడుతుందని. అది వాస్తవం. అది ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే, ముందు రాష్ట్రానికి రాజధాని కావాలని కోరుకుంటారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే రాష్ట్రం అంటే ఒక రాజధాని ఉండాలి. అది ఏదో రాజధాని ప్రజలకు తెలియాలి. ఆ తర్వాత అమరావతి రాజధాని అనేది సెకండరీ. ఇప్పుడు ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం ఏంటంటే, రాజధాని ఏది? ఎందుకు అమరావతి కాదా? కాదు, మంత్రులు కూడా బొత్స సత్యనారాయణ గారు 2 months బ్యాక్ ఎవరో స్టూడెంట్స్ లేకపోతే రిపోర్టర్స్ అడిగితే అదేదో 2 నెలల తర్వాత చెప్తాం అని చెప్పేసి మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి కూడా అమరావతి యొక్క రాజధానిని చెప్పలేని పరిస్థితి, మంత్రులు చెప్పలేని పరిస్థితి, ప్రజలకి అగమ్య గోచరం. రాజధాని ఏదంటే ఒక్కవాడు చెప్తా, ప్రజలకి అగమ్య గోచరం ఎందుకుందో నాకు తెలియదు, కానీ ఉందో లేదో కూడా తెలియదు. సరే, మీరు కామెంట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా డెఫినెట్గా రెస్పెక్ట్ యూ. ఒకసారి 3 రాజధానులకు సంబంధించిన బిల్లు పెట్టిన తర్వాత, ఆ బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రాజధాని ఏది అనేది అంబిక్విటీ ఎందుకు ఉంటుంది? ఎందుకు అమరావతి రాజధాని కాదు? అమరావతి రాజధాని ఏది లేదు అని అసలు ఆ సస్పెన్స్ ఇంకెందుకు తీసుకొస్తున్నారు? అమరావతి రాజధాని, దేర్ ఇస్ నో డౌట్ యాజ్ ఆఫ్ నౌ. మీరు చెప్పింది కరెక్ట్. అమరావతి రాజధాని. ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా అమరావతి నుంచే జరుగుతున్నాయి. అవును, సెక్రటరియట్ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, మొత్తం అక్కడే ఉంది. డీజీపీ ఆఫీస్ నుంచి మొత్తం అక్కడే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. రేపు పొద్దున కూడా అది అక్కడే ఉంటాయి. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని శరవేగంగా ఆ నిర్మాణాలు ఏమైతే ఆగిపోయి ఉన్నాయో, 8,900 కోట్లతో కట్టినటువంటి నిర్మాణాలు ఏమైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని కంప్లీట్ చేస్తాము. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అన్ని కూడా మళ్ళీ కడతాం. అమరావతి ఇప్పుడున్నవి కూడా బిల్డింగ్లు పర్మనెంటే. కొత్త వాటిలో పెట్టిన తర్వాత దాన్ని అక్కడ మారుస్తామని చెప్తున్నాం. అయితే అమరావతికి సంబంధించి చాలా స్పష్టంగా అక్కడ రైతులు ప్రభుత్వం మాటలు, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు. 29,000 మంది రైతులు. ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని ఏమి అభివృద్ధి చేయకుండా మీరు ఇప్పుడే నేను పార్టీ ఆఫీస్ చూస్తుంటే కొంతమంది నాయకులు కలిశారు. ఇప్పుడు వాళ్ళ హైకోర్టు దగ్గర 20,000 అంటే కూడా ఎవరు కొనని గజం ఇవాళ 45,000కి అమ్మారట. హైకోర్టు పక్కన ఉన్నటువంటి స్థలాల్లో భూమి కూడా వచ్చేసింది. రియల్ ఎస్టేట్ మొదలైపోయింది, బాగా మొదలైపోయింది. ఇప్పుడు బాగా తొందరపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత మరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే కొనేసుకుందాం అనేది బాగా జనం అక్కడ తిరుగుతున్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. పేపర్లో కూడా వచ్చింది అమరావతిలో మళ్ళీ భూమి పెరిగిందని. కొనుగోలు అంటే ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం మారుతుంది, ఇక్కడే అమరావతిలో అభివృద్ధి జరుగుద్ది, అమరావతిలోనే రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది శరవేగంగా జరుగుతున్నటువంటి వాతావరణం ఆ కొనుగోలుదారులో వచ్చింది, రైతుల్లో కూడా వచ్చింది. రైతులు కూడా ఏంటంటే ఇక ఎక్కువ రేటుకి అమ్ముకునేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ అమరావతి రాజధాని. అది మా పార్టీ శ్రీకాకుళం బహిరంగ సభలో కూడా అదే చెప్తున్నాము, విశాఖపట్నంలో అదే చెప్పాము, కడప వచ్చినా అదే చెప్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అమరావతి అభివృద్ధి ఎజెండా తెలుగుదేశం పార్టీ ఎన్నికల అంశంలో ఉండబోతోంది. అసలు అది ప్రజలకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు సార్. అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక. ఇక ప్రజలందరికీ తెలుసు, రేపు ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశమే, వస్తే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు అనేది, అమరావతి మన రాష్ట్రానికి పర్మనెంట్ గా రాజధాని అనేది ప్రజలు కూడా గ్రహించారు. దానికోసం కానీ ఇప్పుడు 3 రాజధానుల పేరుతో వైసీపీ అప్పుడు మాట్లాడిన మాట, ఇప్పుడు మీరు ఒకే రాజధాని, అది అమరావతి, దాన్ని డెవలప్ చేస్తామని చెప్తూ ఉండడం రాజకీయంగా మీకు ఉత్తరాంధ్రలోనో రాయలసీమ ప్రాంతాల్లోనో ఏమైనా ఇబ్బంది కలిగించదా? ఏమి కలిగించదండి. ఎందుకంటే
వాళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే రాజధాని అనేది సెంటర్ పాయింట్ లో ఉండాలా, మా దగ్గర ఉండటం కాదు, శ్రీకాకుళం వాళ్ళు మా దగ్గరలో ఉండాలి, విశాఖపట్నం వాళ్ళు మా దగ్గరలో ఉండాలి, రాజమండ్రి వాళ్ళు మా దగ్గరలో ఉండాలి అనేది కాదు. అది సెంటర్ పాయింట్ లో ఉంది. అది ఇటు పక్కన ఇటువైపు 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, అటువైపు 12 పార్లమెంట్ నియోజకవర్గాలకి మధ్యలో ఉంది. అది సహేతుకంగా ఉంది. దానికి 2 మహా పెద్ద నగరాలు ఆనుకొని ఉన్నాయి. కాబట్టి అమరావతి అనేది అందరి రాజధాని. అభివృద్ధి అనేది ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి వనరులు వాటిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలనేది. సో మీ ఎజెండా సింగిల్ క్యాపిటల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ యువర్ ఎజెండా. విచ్ ఈజ్ క్యాపిటల్ నౌ, ఇట్ విల్ బి డెవలప్మెంట్. ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ విల్ బి డెవలప్. అది మా ఎజెండా. మాకున్నటువంటి అనేక ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాల్లో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామనేది మా